కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కరీంనగర్ కు వచ్చి కార్పొరేటర్ లాగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఓటు చోరీ అంశంపై రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు ఇచ్చినా ఈ విషయంపై చర్చకు రావడం లేదని పేర్కొన్నారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని, అందులో మైనార్టీలు, క్రైస్తవుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చామల ఆరోపించారు. చర్చకు సిద్దమైతే ఎవరు దొంగో బయటపడుతుందని, కానీ బండి సంజయ్ మాత్రం చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. కేవలం కాంగ్రెస్ ను ఓడించాలనే ఉద్దేశంతోనే కేంద్రం న్యూట్రల్ బాడీలను ఆపరేట్ చేస్తోందని చామల ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బండి సంజయ్ గారు, మీరు కరీంనగర్ లో ఈ రోజు మాట్లాడుతూ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఓటు చోరీ గురించి మాట్లాడటాన్ని మీరు తప్పుపడుతూ అసలు ఓటు చోరీ జరగలేదు, జరిగుంటే 17 పార్లమెంట్ లో మేమే గెలిచేటోళ్ళమని చెప్పడం జరిగింది. మీరు ఓటు చోరీ చేసిర్రా చేయలేదో మహారాష్ట్ర ఎన్నికలలో, కర్ణాటక ఎన్నికల గురించి రాహుల్ గాంధీ గారు క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఒకే ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు, ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు, ఇట్లా మీరు ఒక మహాదేవ్పూర కర్ణాటక బెంగళూరు సెంట్రల్ లో ఉన్నటువంటి నియోజకవర్గం 1,00,000 పైచిలకు దొంగ ఓట్లను నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చర్చ చేయడానికి పార్లమెంట్ లో ఈ రోజు బీహార్ ఎన్నికలు జరగబోయే ముందే మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ సోదరుల ఓట్లను డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఎట్లాగూ బీజేపీ కోటయ్యారు కాబట్టి వీళ్ళ ఓట్లు డిలీట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రయత్నం మీరు బీహార్ లో చేస్తురన్న ఉద్దేశంతో మేము పార్లమెంట్